అక్రమ మైనింగ్ కేసులో మరొకసారి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి ఇప్పుడు మరొకసారి కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ అంశాన్ని ఎట్లా చూస్తాం సార్? ఇప్పుడు కొన్ని కేసుల సందర్భంగా కోర్టులు లేదా న్యాయమూర్తులు వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి జనానికి అనేక సందేహాలు కలుగుతున్నాయనేది మనం గమనించాలి. రోబులాపురం దానిలోనే శిక్షలు వేసినటువంటి కోర్టే, న్యాయ వ్యవస్థే, న్యాయమూర్తులే మళ్ళా సదరు గాలి జనార్దన్ రెడ్డికి ఏ విధమైనటువంటి పెద్ద రిలీఫ్ ఇచ్చారో మనం చూసాం. అవును సార్. మరి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వైరుధ్యానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అదే కేసులో క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, లేదా మాజీ అధికారులు ఇంకా ఎవరైనా కొంతమందికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి దాని మీద లేదు ఇది ఈ తీర్పు తప్పు అని చెప్పేసి మళ్ళా సిబిఐ వెళ్ళడం అనేటువంటిది అది జరిగింది. మరి విచారణ సందర్భంలో వీళ్ళకి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలని సమర్పించడంలో సిబిఐ ఎందుకు విఫలమైంది, సిబిఐ లోపం ఎక్కడున్నది, లేదా ఇతర దర్యాప్తు సంస్థల లోపం ఎక్కడ ఉన్నది అనేటువంటి సామాన్యులకు అర్థం కానటువంటి విషయం. అందువలన సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, లేదా మాజీ అధికారి కృపానందం గారు కావచ్చు, వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా అనే దానికి సంబంధించి నిర్ణయించడానికి మీరు నేను మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు మనం జడ్జిమెంట్ ఇవ్వడానికి లేదా ఆర్గ్యూ చేయడానికి కాదు. ఆల్రెడీ ఒక కేసులో తీర్పు వచ్చినటువంటి దాన్ని మళ్ళా తిరగదోడుతున్నారు. అందుకని మరి సిబిఐ తన దగ్గర ఉన్నటువంటి కొత్త సాక్ష్యాలు లేదా విశ్వసనీయమైనటువంటి సాక్ష్యాలు ఏమున్నాయి, లేకపోతే వీళ్ళని దోషిత్వాన్ని నిరూపించేటువంటి ఏమున్నాయి అనేటువంటిది ఆసక్తి కలిగించేటువంటి అంశమే. అందువల్ల అది కోర్టు పరిధిలో ఉంది కనుక ఇంకా విచారణ మొదలు కాలేదు కనుక ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం చూడాల్సిందే. అయితే ఒకటి మాత్రం స్పష్టం, ఏ రాజకీయ నాయకుడు, రాజకీయ నాయకురాలు లేదా ఉన్నతాధికారులు వీళ్ళని చూసినప్పుడు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీలకు చెందినటువంటి వాళ్ళ తీరుతెన్నులను చూసినప్పుడు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కుమ్మక్కయి ప్రజలకు సంబంధించినటువంటి సంపదల్ని కొల్లగొట్టడం అనేటువంటిది ఒక కామన్ ఫీచర్. అన్ని పార్టీలు, కాంగ్రెసా, బీజేపీనా, లేకపోతే బీఆర్ఎస్ఆ, లేకపోతే వైసీపీనా, తెలుగుదేశమా, అన్ని పార్టీల్లో ఎక్కడొక్కడ ఇట్లాంటి శక్తులు మనకి కనిపిస్తున్నాయి. అందుకని ఇవాళ ఏమి జరిగినప్పటికీ జనం దేన్ని కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరనేది నేను ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి చెప్పదలుచుకున్నా. చూద్దాం ఏమవుతుందో. మళ్ళా పునర్విచారణ జరుపుతున్నారు కనుక ఏం జరుగుతుంది ఏమిటి. అయితే ఈ సమయంలోనే ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వడం కానీ, లేకపోతే నేరం చేశారని కానీ నిర్ధారించడం అనేటువంటిది ఒక జర్నలిస్ట్ గా, ఒక విశ్లేషకుడుగా నేను చేయకూడని పని. అటువంటిది నేను చెప్పదలుచుకోలేదు. న్యాయస్థానాలే మళ్ళీ తెలుస్తాయి అనేది నేను సంతృప్తిగా చెప్పదలుచుకున్నాను. ఓకే సార్. సహజంగా మనకి అధికార పార్టీలో చేరడానికి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే అధికార పార్టీలో చేరితే నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, నిధులు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కనుక మరి కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక బీఆర్ఎస్కు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరారు. అయితే ఒక గువ్వల బాలరాజు అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అతను బీజేపీ పార్టీలో చేరడం కావచ్చు. సో అదే సమయంలో మరొక 3 మాజీ ఎమ్మెల్యేలు ఏదైతే మునుగోడుకు సంబంధించిన అంశంలో ఎమ్మెల్యేల కొనుగోలు అనే అంశం అప్పుడు సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది. బీఆర్ఎస్ టగ్ ఆఫ్ వార్లో మొత్తానికైతే ఒక డీల్ జరగబోతుందని చెప్పి జరిగిన ప్రచారం కావచ్చు. గువ్వల బాలరాజు చేరికను ఎలా చూస్తామో అలాగే ఇప్పుడు డీకే అరుణ గారు, మహబూబ్ నగర్ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, ఆమె కూడా ఇప్పుడు మరొకసారి అమిత్ షాను కలిశారు. మరొక కొంతమందిని కూడా జాయిన్ చేయబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి కదా సార్. వాస్తవానికి దీంట్లో ఉన్న తిరకాసు ఏంటి? కేవలం మహబూబ్ నగర్కు సంబంధించిన ఎమ్మెల్యేల మీదనే ఎందుకు బీజేపీ కాన్సన్ట్రేషన్ చేస్తుంది?
మరి ఒకవైపు ఆ, కొత్తగా ఎన్నికైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు చెప్తున్నారు, ఆ, మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారని చెప్పడం కావచ్చు. సో ఇదంతా ఎట్లా చూడొచ్చు అంట? ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో సహా నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఉదంతంలో మరి వాళ్ళ గురించి కుట్ర లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఆ రోజు విమర్శించినటువంటిది బీజేపీ. మరి వాళ్ళని వాళ్ళ ఏ ప్రాతిపదికన తిరిగి బీజేపీలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. మిగిలిన ముగ్గురు చేరతారా లేదా అనేటువంటి దాని మీద భిన్నమైనటువంటి కథనాలు వస్తున్నాయి. చేరొచ్చు, చేరకపోవచ్చు, అది వేరే అంశం. గువ్వల బాలరాజు ప్రధానంగా చేరాడు. మరి అప్పుడు కుట్ర అనేది నిజమైతే మరి ఇప్పుడు దాన్ని నిర్ధారించింది కదా బీజేపీ. గువ్వల బాలరాజుని పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఇప్పుడు నిర్ధారించినట్లే అది. అందువల్ల సరే డికే అరుణ గారు మిగిలినటువంటి వాళ్ళ మీద కానీ లేదా ఇతర మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కావచ్చు వాళ్ళని బీజేపీలు చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది మీరు చెప్పారు. అదేమీ కొత్త విషయం ఏమీ కాదు. ఎవరైనా ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే చేరికల కమిటీ అనే పేరుతోటి ఈటల రాజేందర్కి ఒక పదవిని కట్టబెట్టినటువంటి ఉదాహరణ మనం చూసాం. ఏ పార్టీలోనూ అటువంటి చేరికల కమిటీ అనేటువంటిది లేదు. అందులోనూ ఈటల రాజేందరే ఒక పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తి. ఆయనకి ఇంకా మిగిలిన వాళ్ళని కూడా తీసుకురా అని చెప్పేసి ఆయనకి ఒక బాధ్యత ఇచ్చారు. ఏదో పెద్ద మెహర్బానీ లాగా బీజేపీ చేసింది. సరే, ఆయనకి జరుగుతున్నటువంటి మంచి మర్యాదలు వైభాగం ఏమిటో మనం చూస్తున్నాం ఇప్పుడు. అందువల్ల ఇతర పార్టీల నుంచి ఫిరాయింపు చేయడం అనేటువంటిది ఒక అనైతికమైనటువంటి చర్య. అది ఎవరు చేసినా, బీఆర్ఎస్ చేసినా, బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, ఎవరు చేసినా కానీ అది ఒక అనైతికమైనటువంటి చర్య. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం అంటే గొంగట్లో అన్నంత ఎంట్రుకల గురించి చెప్పుకున్నట్టుగానే ప్రతి రాజకీయ పార్టీ తనకు అవసరమైనప్పుడు చేసినటువంటి పని సమర్థించుకుంటుంది. తన నుంచి ఎవరైనా పోయేట్లయితే గుండెలు బాదుకుంటూ ఇది అక్రమం, అన్యాయం అని చెప్పేసి చెప్పడం మనం చూస్తాం. నేపథ్యంలో చూసినప్పుడు రాబోయేటువంటి రోజుల్లో బీజేపీలో చేస్తారా లేకపోతే కాంగ్రెస్ లో చేస్తారా ఏమిటి అనేటువంటిది భిన్నమైనటువంటి దేశ రాజకీయాలను బట్టి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది తప్ప ఏదో బీజేపీ పిలవగానే మొత్తం పొలవమంటూ చేరతారని చెప్పదలుచుకోలేదు. అలాగని అసలు చేరకుండా ఉంటారని కూడా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇంకొక 4 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉంటుంది, ఇక్కడ ఇంకొక 3 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఏది అట్రాక్టివ్ గా ఉంటే ఆ పార్టీలోకి చేరటానికి అనేక మంది అవకాశవాదులు సిద్ధంగా ఉన్నారు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి మొత్తానికి ఇది ఇవాల్టి మార్నింగ్ డిబేట్కి డిబేట్లో పాల్గొన్న కోటేశ్వరరావు అనలిస్ట్ గారికి, అలాగే వంశాతిలకు బీజేపీ నాయకులకు, బీఆర్ఎస్కి సంబంధించి విజయారెడ్డి క్షత్రియ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి